ఈశాన్య రాష్ట్రాల్లో రైల్వే సేవలను మెరుగుపరచడంలో భారతీయ రైల్వే కీలక ముందడుగు వేసింది. మణిపూర్ లో అటు రవాణాకు ఇటు వ్యూహాత్మకంగా భావించే వంతెన 164ను పూర్తి చేసింది. 141 మీటర్ల ఎత్తు ఉండే ఈ బ్రిడ్జ్ ప్రపంచంలోనే టాలెస్ట్ రైల్వే పియర్ వంతెనగా రికార్డు సృష్టించింది. ఈ బ్రిడ్జ్ నిర్మాణంతో ఈశాన్య సరిహద్దు రైల్వే సరికొత్త మైలురాయిని అధిగమించింది. ఈ బ్రిడ్జ్ లో 8 స్పాన్లు ఉండగా చివరి దాన్ని విజయవంతంగా ఏర్పాటు చేయడం ద్వారా నిర్మాణం పూర్తయినట్లు ఎన్ఎఫ్ఆర్ సిపిఆర్ఓ కంపింజల్ కిషోర్ శర్మ పేర్కొన్నారు. దీన్ని ఒక ఇంజనీరింగ్ అద్భుతంగా ఆయన అభివర్ణించారు. మణిపూర్ ప్రాంతంలో రవాణా నెట్వర్క్ లో ఈ వంతెన కీలకమైందిగా ఆయన చెప్పుకొచ్చారు. 111 కిలోమీటర్ల పొడవైన ఈ వంతెన జిరీబామ్ ఇంఫాల్ కనెక్టివిటీ ప్రాజెక్టులో చాలా కీలకమైంది. ప్రపంచవ్యాప్తంగా ఈ వంతెనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చేవి దీనికి ఏర్పాటు చేసిన P3, P4 అనే 2 పెద్ద స్తంభాలు. ఇవి ఒక్కోటి 141 మీటర్ల ఎత్తు ఉంటాయి. ఇవి ప్రపంచంలోనే ఎత్తైన వంతెన స్తంభాలుగా గుర్తింపు పొందాయి. కొండ ప్రాంతాలు, లోతైన లోయల గుండా నోని వంతెన చాలా వ్యూహాత్మకంగా నిర్మించారు. కష్టమైన భౌగోళిక పరిస్థితులు, భద్రతా సవాళ్ల మధ్య నడుమ సైన్యం సహకారంతో బ్రిడ్జి నెంబర్ 164 నిర్మాణాన్ని పూర్తి చేశారు. భారత సైన్యంలోని గుర్ఖా రైఫిల్స్ నిరంతరం అప్రమత్తత, వారి అంకిత భావం వల్ల నిర్మాణానికి ఎలాంటి ఆటంకం కలగలేదని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. ఈ వంతెన కష్టతరమైన కొండ ప్రాంతాలు, లోతైన లోయల గుండా వెళ్తోంది. జిరీబామ్ ఇంఫాల్ న్యూ లైన్ రైల్వే ప్రాజెక్ట్ ఈశాన్య ప్రాంతానికి కీలకమైన కనెక్టివిటీలో ఇదొకటి. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ వంతెన వీడియోను ఎక్స్ వేదికగా పంచుకున్నారు.